రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 5 లోపు ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, అయితే తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం ఉండదని చెప్పారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. ఇక నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వాగులు, వంకలు, ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. ఈ నెల 5న కోస్తాంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలపై ఆవర్తనం, అల్పపీడన ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ మాన్సూన్ సీజన్లో అన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయని, కొన్ని చోట్ల అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. కేవలం సంగారెడ్డి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. దాదాపుగా 30వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం అనేది దాదాపుగా వీకన్ అయిపోయి విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించింది. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ మీదుగా, రామగుండం మీదుగా కళింగపట్నం వరకు కూడా మాన్సూన్ ట్రఫ్ అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. రాగల 3 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపారు. భారీ వర్షాలు జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలకు అపార నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నాయకన్ గూడెంలో వరదలతో భారీ వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. ఓ పెట్రోల్ బంక్ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. వరదల్లో కొట్టుకుపోయి ఒకరు చనిపోయారు. మధిర యూనివర్సిటీ ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలను వరద ముంచెత్తింది. అటు ఇల్లందులో 7 మెలికల వాగు ఉధృతికి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే దగ్గర వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరించారు అధికారులు. ట్రయల్ రన్ నిర్వహించారు. రేపు మరోసారి ట్రయల్ రన్ నిర్వహించి రైళ్లను పునరుద్ధరించనున్నారు. జిల్లాలపై వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్తో పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి దగ్గర నుంచి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదవశాత్తు వాగు నీటిలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో గుండు వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని రక్షించారు క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మొండివాగులో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర శివార్లోని పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేటలో భారీ వర్షాలకు ఓ ఇల్లు నేల కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి 1,95,767 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జురాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 3,25,000 కొనసాగుతుండగా 40 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు 26 గేట్లెత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 4,12,245 క్యూసెక్లు ఉండగా 26 గేట్లెత్తి 4,84,259 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు.